1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। हैदराबाद एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా, కేసీఆర్ గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్తూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసలు వంచా అని ప్రమాణం చేస్తే ఈ కలియుగం వచ్చింది. నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన, కలికాలంలో ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసలు వంచా అని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, తావాలా అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కనబడ్డ తెగింపు మనం ఎక్కడో కొంత ఈ మధ్యన మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న ప్రధానమంత్రి, ఏమన్నాడు ఆయన? ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు ఆనాడు, నిజాం కబంద హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు, ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు అని మాట్లాడతాడు. ఎవరు? గౌరవనీయులు అబ్రహం గారికి స్వాగతం, మన అలంపూర్ ఎమ్మెల్యే గారికి. నరేంద్ర మోడీ వచ్చి గుజరాత్ ఆయన వచ్చి దండయాత్ర చేసినట్టు తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద ఆయన అంటాడు, ఒక గుజరాతీ విడుదల చేసిండు మిమ్మల్ని ఆనాడు, మరొక గుజరాతీ వచ్చి ఇలా విడుదల చేస్తాడు, మీరు ఈనాడు మళ్ళీ మాతో ఉండండి ఆయన హుంకరిస్తాడు. ఇంకొక ఆయన నిన్న బాధాకరం, ఆయన అంటాడు, కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక్క తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక్క తింటుండే. మనమాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నమాట ప్రసాదం లెక్క. మర్యాదకి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక్క మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలన్నా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చమేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడుక్క తింటుండే అని మాట్లాడతారు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మళ్ళొకసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగువలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా, లేదా ఇవాళ మామిళ్ళ రాజేందర్ లాగా, జిట్టా బాలకృష్ణారెడ్డి లాగా తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి, ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలన. मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कांटेक्ट करें।